అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మనస్సాక్షి. రచయిత జాస్తి రమాదేవి గారు. ఇక కథలోకి వెళితే, అమ్మా అంటూ గుండె పట్టుకొని అక్కడ ఉన్న సోఫాలో కూలబడ్డాడు శంకరం. ఎప్పుడూ తలనొప్పి అని కూడా అనని మనిషికి గుండె నొప్పి వస్తుందా అన్న షాక్లో ఉందామే. గుండె పట్టుకొని నొప్పితో విలవిల్లాడుతున్నాడు. అతని శరీరమంతా చెమటతో నిండిపోయింది. మొబైల్ తీసుకొని డాక్టర్ శివరావుకి ఫోన్ చేసింది. ఆయన ఊర్లో లేనట్టు చెప్పడంతో ఆమెకు కాళ్ళు చేతులు ఆడలేదు. 108కి ఫోన్ చేసింది. రావడానికి గంట సమయం పడుతుందని చెప్పారు. మొబైల్ ఆన్ చేసి కృష్ణకి ఫోన్ చేసింది. చెప్పమ్మా, వినయంగా అడిగాడు కృష్ణ. ఆయనకి గుండెల్లో నొప్పిగా ఉందంటున్నారు. దుఃఖంతో శకుంతల గొంతు పూడుకుపోయింది. నువ్వేం కంగారు పడకు, నేను వచ్చేస్తున్నాను అని ఫోన్ పెట్టేశాడు కృష్ణ. ఆ క్షణంలో కూడా భర్త కళ్ళల్లో అసహ్యాన్ని చూసింది. నిస్సహాయంగా తల వంచుకుంది శకుంతల. పిల్లలిద్దరూ అందలం ఎక్కాలంటూ ఒకరి వెనకాల ఒకరు అమెరికా దేశానికి ఎగిరిపోయారు. కృష్ణ అన్నట్టుగానే వెంటనే వచ్చేశాడు. వస్తూ వస్తూ కారు మాట్లాడి తీసుకువచ్చాడు. అయ్యో అమ్మా, సార్కి ఎప్పుడు ఇలా రాలేదు కదా అంటూ కంగారు పడ్డాడు. కారు డ్రైవర్ సాయంతో శంకరాన్ని జాగ్రత్తగా సీటులో పడుకోబెట్టాడు. శకుంతల ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంది. ముందు సీటులో కూర్చున్నాడు కృష్ణ. కారు వేగంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైపు దూసుకుపోయింది. సార్కి ఏమీ కాదమ్మా అంటూ అతను దారంతా శకుంతలని ఓదార్చుతూనే ఉన్నాడు. కారున్నా దానికి డ్రైవర్ని పెట్టడు. ఎక్కడికి వెళ్ళినా అతనే డ్రైవ్ చేసుకుని వెళతాడు భర్త. ఆ కారులో తనకు ఎప్పుడూ స్థానం ఉండదు. ఇప్పుడు సమయానికి కృష్ణ వచ్చాడు కాబట్టి సరిపోయింది. అమ్మా, హాస్పిటల్ వచ్చింది అంటూ డోర్ తీసి పట్టుకున్నాడు కృష్ణ. అప్పటికే స్ట్రెచర్ని తీసుకురమ్మని పురమాయించాడు. శకుంతల అతని వైపు కృతజ్ఞతగా చూసింది. అతను అదేం పట్టించుకోకుండా శంకరాన్ని స్ట్రెచర్ మీద పడుకోబెట్టడంలో సాయపడ్డాడు. లిఫ్టులో కార్డియాలజిస్టు ఉండే ఫ్లోర్కి శంకరంతో శకుంతలని పంపించి అతను రిసెప్షన్ దగ్గరకు పరిగెత్తాడు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి అతను వెళ్ళేసరికి ఎమర్జెన్సీ వార్డులో శంకరాన్ని టెస్టు చేస్తున్నాడు డాక్టరు. గబగబా టెస్టులకి పురమాయించాడు. టెస్టు రిపోర్ట్స్ చూశాక డాక్టర్ చెప్పాడు, ఇంకొంచెం లేట్ అయితే చాలా సీరియస్ అయ్యేది అని, మరోసారి వస్తే ప్రమాదం అని హెచ్చరించారు. క్యాంటీన్ నుండి కాఫీ తెచ్చి శకుంతల తీసుకునే వరకు ఊరుకోలేదు కృష్ణ. కృష్ణ, నీ రుణం. కన్నీళ్లతో అతని చేతుల్ని పట్టుకుంది శకుంతల. అలా అంటున్నావేంటమ్మా, మిమ్మల్ని దగ్గరుండి చూసుకోవడం నా బాధ్యత అన్నాడు కృష్ణ. ఆ సాయంత్రానికి శంకరం మాట్లాడుతున్నాడని, ఐసీయూలోకి ఒకరు వెళ్ళి చూడవచ్చని డాక్టర్ చెప్పాడు. ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఆయన తమని చూడ్డానికి మాట్లాడడానికి ఇష్టపడడని ఇద్దరికీ తెలుసు. మర్నాడు రూమ్కి షిఫ్ట్ చేస్తామన్నారు. శకుంతల ఊపిరి పీల్చుకుంది. పిల్లలిద్దరికీ ఆత్రంగా ఫోన్ చేసింది. ఆయనకి హార్ట్ షాక్ ఎందుకొచ్చింది, మళ్ళీ ఆయన్ని బాధ పెట్టే పని ఏం చేశావు అంటూ నిలేసినట్టు అడుగుతుంటే శకుంతల కళ్ళల్లో నీళ్లు నిండాయి. వెంటనే బయలుదేరి వచ్చేస్తాం అనాల్సిన కొడుకులు నింద తన మీద వేస్తున్నారు. కుదిరితే వస్తాం అన్నారు. చివరికి కుదిరితే దిగులుగా అనుకుంది శకుంతల. నేను సార్ దగ్గర ఉంటాను, నువ్వు ఇంటికి వెళ్ళమ్మా అని కృష్ణ ఎంత బతిమాలినా శకుంతల ఒప్పుకోలేదు. నేను ఇక్కడే ఉంటాను అంటూ కంటదడి పెట్టుకుంది. బయటికి వచ్చి కూర్చున్నాడు కృష్ణ. ఐసీయూ ముందు కూర్చొని తనలో తనే బాధపడుతోంది శకుంతల. తను శంకరం జీవితంలోకి విచిత్రంగా ప్రవేశించింది. అతని స్నేహితునితో తన పెళ్లి నిశ్చయమయ్యింది. అనుకోకుండా ఆ పెళ్లి పీటల మీద ఆగిపోయింది. శంకరం తండ్రి మాధవయ్య, తన తండ్రి రాఘవ మంచి స్నేహితులు. పీటల మీద పెళ్లి ఆగిపోయిందని తండ్రి ఆత్మహత్య చేసుకోబోయాడు. శంకరాన్ని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టాడు మాధవయ్య. అతను అప్పటికి డిగ్రీ పూర్తి చేసి బ్యాంకు ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అతనికి తన జీవితానికి సంబంధించి ఎన్నో ఆశలున్నాయని, జాబ్ వచ్చాక కోరుకున్న మరదలు పార్వతిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని, అవన్నీ పేకమేడల్లా కూల్చేశాడు తండ్రి అని, తనకు దారుణమైన అన్యాయం జరిగిందని కళ్ళెత్తి తన మొహాన్ని కూడా సరిగ్గా చూడకుండానే
తాళి కట్టానని చాలాసార్లు తిట్టేవాడు తనని. మరదలు పార్వతి ముందు కురూపిలా కనపడేది తను. పార్వతి వెన్నెలైతే తను చీకటి అతని దృష్టిలో. పొరపాటున తనని చూస్తే చాలా కాలం అసహ్యంతో చీదరించుకునేవాడు. ఏనాడు తనను ఓ ఆడపిల్లలా తనకు కొన్ని ఆశలుంటాయని ఎప్పుడూ అనుకోలేదు అతను. తనను చూస్తే చాలు చిరాకు పడేవాడు. తనని కొడుక్కిచ్చి పెళ్లి చేసి ఓ ఆడపిల్ల ఉసురు పోసుకున్నానని, తన బతుకును పాడు చేశానని ఎప్పుడూ బాధపడేవారు మామగారు. ఎలా జరిగినా ఆ అమ్మాయి నీ జీవితంలోకి వచ్చిందిరా, ఓ ఆడపిల్లని అలా చీదరించడం మంచిది కాదు అంటూ కొడుక్కి చాలా చెప్పి చూశాడాయన. స్టేట్ బ్యాంకులో క్యాషియర్గా ఉద్యోగం వచ్చింది భర్తకి. పెద్దవాళ్ళ పోరు పడలేక తనని సిటీకి కాపురానికి తీసుకువచ్చాడు. కాపురానికి వచ్చిందే కానీ ఏనాడు భర్త నువ్వు తిన్నావా ఉన్నావా అని తనని అడగలేదు, పట్టించుకోలేదు. ఏదో వంకతో ఆలస్యంగా రావడం, అవసరం కోసం తనని దగ్గరకు తీసుకోవడం తప్ప తన మనసుతో అతనికి ఏనాడు పట్టింపు లేదు. ఆకలితో పడుకున్న రోజుల్ని లెక్క పెట్టుకోవడం మర్చిపోయింది. కోపం వస్తే చేతిలో ఏది ఉంటే అది తన మీదికి విసిరేసేవాడు. గాయాల తాలూకు మచ్చలు పుట్టింట్లో అత్తింట్లో ఎవరూ చూడకూడదని దాచడానికి తను అవస్థలు పడాల్సి వచ్చేది. జానడు మల్లెపూలు తేకపోయినా చీచ్చి అని చీదరించుకున్నా అతన్ని ఏనాడు అగౌరవపరచలేదు. తననా రోజు అతను పెళ్లి చేసుకోకపోయి ఉంటే తన తండ్రి ప్రాణాలతో ఉండేవాడు కాడు అనే కృతజ్ఞత మనసు నిండా ఉండేది. 2 మనసులు కలవకపోయినా తనువులు కలిశాయి కనుక 2 కొడుకులు పుట్టారు. వంశం వృద్ధి చెందినందుకు పెద్దవాళ్ళు సంతోషపడ్డారు. పిల్లలు పుట్టాక కొంచెం మారాడు భర్త. ఇంటికి ఆలస్యంగా రావడం మానేశాడు. తండ్రి హోదాని కాపాడుకున్నాడు. పిల్లలకు బొమ్మలు కొనాలన్నా, బట్టలు ఎలాంటివి కొనాలన్నా అంతా అతనే నిర్ణయం తీసుకునేవాడు. అయినా తను ఎప్పుడూ బాధపడలేదు. తనకు పుట్టిన పిల్లల్ని అతను ప్రేమిస్తున్నాడు అనుకునేది. పిల్లలను తను దగ్గరకు తీసుకుంటే అతను భరించలేకపోయేవాడు. అలాంటి పరిస్థితుల్లోనే కృష్ణ అనుకోకుండా తన జీవితంలోకి అడుగుపెట్టాడు. తల్లిదండ్రులను చూడ్డానికి కూడా వెళ్ళని భర్తని చూసి బాధపడేది. ఆ రోజు అత్తగారికి బాగాలేదని మామగారు ఫోన్ చేస్తే తనే వెళ్ళొస్తానని బయలుదేరింది. పిల్లల్ని తీసుకెళ్లడానికి అతను ఒప్పుకోలేదు. ఆ రోజు సెలవు పెడతానని చెప్పాడు. అతనికి తనతో పిల్లల్ని పంపడం ఇష్టం లేదని అర్థం చేసుకుంది. సాయంత్రానికి వచ్చేయాలని చెప్పి పంపాడు. అత్తగారు కొడుకు రానందుకు ఏడ్చింది. ఏనాడు ఏం పాపం చేసుకున్నామో, కొడుకు తిరిగి చూడ్డం మానేశాడని, రేపు మేము పోయినా వస్తాడన్న నమ్మకం లేదని ఆవిడ బాధపడుతుంటే అంతా తన వల్లనే కదా అని తను కూడా బాధపడింది. 2 రోజులు ఉండేదానిని పిల్లల్ని తీసుకొస్తే అని మరో బాధ వాళ్ళకి. పిల్లల్ని తీసుకొని మళ్ళీ వస్తానని చెప్పింది. మామగారు బస్సు ఎక్కించి కదిలే వరకు నిలబడ్డాడు. ఆయన కనబడే వరకు చూసి నిట్టూర్చింది. తన పక్కన ఓ చిన్న కుర్రాడు కూర్చున్నాడు. వాడికి సంబంధించిన వాళ్ళు వెనక సీట్లో ఉన్నారేమో అనుకుంది. స్టేజి రాగానే దిగింది. తన పక్క సీట్లో కూర్చున్న కుర్రాడు దిగి తన చెయ్యి పట్టుకున్నాడు. వాడి తాలూకు వాళ్ళ కోసం చూసింది కానీ ఎవరూ దిగలేదు. ఈ అబ్బాయి ఎవరి అబ్బాయో చూడండి కండక్టర్తో చెప్పింది. టికెట్ కూడా తీసుకున్నారు కదా అన్నాడతను. చుట్టూ ఉన్న వాళ్ళు ఆ కుర్రాన్ని తనని చూస్తూ ఏదేదో అడుగుతున్నారు. గాబరా పడుతూ వాణ్ణి చూసింది. ఇంటి దగ్గర భర్త పిల్లలతో ఇబ్బందులు పడుతూ తనని ఎన్ని బూతులు తిడుతున్నాడో తలచుకుంటున్న కొద్దీ ఏడుపు వచ్చేస్తోంది. కుర్రాడు చెయ్యి వదలడం లేదు. కాదంటుంటే అక్కడున్న వాళ్ళు నమ్మడం లేదు. అమ్మా అన్న మాట తప్ప మరో మాట వాడు చెప్పడం లేదు. పోనీలే అని తీసుకెళ్లడానికి ఆ ఇంట్లో తనకు ఎలాంటి హక్కు అధికారాలు లేవు. ఏంట్రా బాబు నన్నిలా పట్టుకున్నావు? అక్కడున్న బెంచి మీద కూలబడింది. వాడు జేబులోంచి ఓ కవరు తీసి అమ్మా అంటూ తన చేతిలో పెట్టాడు. ముత్యాలు వరుసగా పేర్చినట్లున్నాయి అక్షరాలు. కాళ్ళ కింద భూమి కంపించినట్టు, అందులోకి తను కూరుకుపోతున్నట్టు కళ్ళు బైర్లు కమ్మాయి. మెదడు మొద్దుబారిపోయింది. అంతంత మాత్రంగా ఉన్న వైవాహిక జీవితం బీటలు వారుతున్నట్టు అనిపించింది. అది కావాలి అంటూ అక్కడ షాప్లో కనపడుతున్న ప్యాకెట్స్ని చూపిస్తూ చెయ్యి పట్టుకొని లాగుతున్నాడు. వాడి చేతిని వదిలించుకోలేకపోయింది. షాక్లో ఉండేవాడు అడిగింది కొనిచ్చింది. ఆటోలో ఇంటికి బయలుదేరింది. ఇంటి ముందు ఆటో ఆగింది. వాడు దిగాడు. ఆటోకి డబ్బులిచ్చి గుమ్మంలోకి అడుగు పెడుతుంటే గుండె దడదడలాడింది. అయ్యాయా పెత్తనాలు కోపంగా అన్నాడు శంకరం.
అతను ఇంకా పిల్లాన్ని చూసినట్టు లేడు అనుకుంటూ వాడి కోసం చూసింది. అప్పటికే వాడు చిన్నోడి చేతిలోంచి బొమ్మ లాక్కున్నాడు. చిన్నోడు ఏడుస్తూ తండ్రికి ఫిర్యాదు చేశాడు. భర్త కళ్ళు చిట్లించి ఆరాగా చూస్తుంటే కాళ్ళలో వణుకు మొదలైంది. వెంటనే ఏం చెప్పాలో అర్థం కాలేదు. కాగితంలో ముత్యాల్లా ఉన్న అక్షరాలు కళ్ళ ముందు కదిలాయి. ఏం చెప్పాలి? చెబితే జరిగే పరిణామం ఏంటనేది ఊహకు అందడం లేదు. భర్త అడగలేదు. అనుమానంగా చూస్తున్నాడు, కోపంగా చూస్తున్నాడు. ఓ అనాథ అంటుంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. అతని అనుమానం అవమానంగా అనిపించినా ఓర్చుకుంది. అన్నం పెడితే ఒక యాతన. కిరణ్కి తినిపిస్తుంటే వాడు వచ్చి నాకు పెట్టు అంటూ చెయ్యి లాగేసుకునేవాడు. కిరణ్ ఏడుపు, మనోహర్ అలక. వాడు తన పక్కలో కరుచుకొని పడుకుంటే అసహ్యంగా చూసేవాడు భర్త. పిల్లల ఫిర్యాదులు విని కొట్టినంత పని చేసేవాడు. వాడు భయంతో అమ్మా అంటూ తనని కరుచుకుపోయేవాడు. మౌనంగా భర్త తిట్లు భరించటం తనకు అలవాటే. పిల్లలకు వాడు నచ్చలేదు. తమ వస్తువులు, బొమ్మలు చనువుగా ముట్టుకుంటూ ఉంటే పొమ్మంటూ తోసేసేవాళ్ళు. వాడు ఏడుస్తూ వచ్చి వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తుంటే పిల్లలకి సర్ది చెప్పలేక సతమతమైపోయేది. వాణ్ణి పంపించేయి అంటూ పిల్లలిద్దరూ ఒకటే గొడవ. తల్లి పక్కన పడుకుంటానని వాడు చేరిపోవడం పిల్లలకు నచ్చేది కాదు. పిల్లలకి వాడు శత్రువైపోయాడు. భర్త ఆఫీస్కు వెళుతూ వెంటనే వాణ్ణి వదిలేసి రమ్మని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. 4వ రోజు మామగారికి ఫోన్ చేసి కుర్రాడి గురించి చెప్పింది. చాలాసేపు ఆయన మాట్లాడలేకపోయారు. ఆయన చెప్పింది విని తట్టుకోలేకపోయింది. వాడి అమ్మ, నా మూలంగా నీకు ఎన్ని కష్టాలొచ్చాయి తల్లి. ఆయన గొంతులో బాధ. వాణ్ణి గుండెకు హత్తుకొని ఏడ్చింది. పోనీలే, గుప్పెడు మెతుకులు పెడితే ఏం పోతుందని అనుకుంటుంది, కానీ ఎవరినీ ఒప్పించలేకపోతోంది. ఆ రోజు పిల్లాన్ని రెక్కబట్టుకొని లాక్కుంటూ తీసుకెళ్తుంటే తను అడ్డుపడింది. అతను సహించలేక తోసేశాడు. వాడు అమ్మా అంటూ ఏడుపు. భర్త వాడి నోరు నొక్కి తీసుకెళ్ళిపోయాడు. ఊరి చివర వదిలేశాను. తిరిగొచ్చాక వదిలించుకున్న సంతోషంతో చెప్పాడు. ఆ రాత్రి నిద్రపోలేకపోయింది. మనసుకు నచ్చచెప్పుకోవాలని ఎంత ప్రయత్నించినా కుదురుపడటం లేదు. మర్నాడు భర్త, పిల్లలు వెళ్ళిపోయాక ఆశతో ఊరి చివరకు వెళ్ళి వెతికింది. ఎవరిని అడిగినా తెలీదన్నారు. 2 రోజుల తర్వాత కిరాణా షాప్ దగ్గర కనపడ్డాడు వాడు. తను వేసిన బట్టలు మాసిపోయి ఉన్నాయి. ఆకలి అంటూ అడుగుతున్నాడు. కడుపులో పేగులు బోర్లేసినట్టు అనిపించింది. వాడిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది. వాడికి స్నానం చేయించి పెద్దోడి బట్టలు తొడిగింది. నా బట్టలు అంటూ మనోహర్ లాక్కుంటూ ఉంటే బతిమాలి ఒప్పించింది. కడుపు నిండా అన్నం పెట్టింది. వాడు నిశ్చింతగా నిద్రపోతుంటే జాలిపడింది. భర్త రావడమే ఒంటికాలి మీద లేచాడు. పాపం వాడు మాట పూర్తి కాకముందే చెంప చెల్లుమంది. ఓ విధమైన ఏవగింపుతో శంకరం చూసిన ఆ చూపుకి అర్థం వెతుక్కుంటూ సిగ్గుతో చచ్చిపోయింది. ఇద్దరినీ కలిపి అనకూడని మాటలన్నాడు. వాడి కోసం తను తాపత్రయపడ్డం నచ్చదతనికి. తన మీద ఉన్న అయిష్టతకి మరో అవకాశం వాడు. భార్యాభర్తల మధ్య దూరం రోజురోజుకి పెరిగిపోతోంది. తనతో పాటు పసివాడిని కూడా అవమానించడం అతనికి అలవాటైపోయింది. ఆడుకుంటూ ఎదురొస్తే కాలితో తన్నడం, చేత్తో తోసేయడం. వాడు నొప్పి అని ఏడుస్తుంటే మనసున్న వాళ్ళెవరైనా విలవిల్లాడిపోతారు. కానీ అతను ఇసుమంత బాధపడడు. అంతంత మాత్రంగా ఉన్న దాంపత్య సంబంధం పూర్తిగా తెగిపోయింది. తన బిడ్డలు తనను అమ్మా అని పిలవడం మానేశారు. వద్దన్నా అమ్మా అమ్మా అనే పదం రామనామంలా వదిలిపెట్టడు కృష్ణ. పిల్లలతో పాటు అదే స్కూల్లో కృష్ణని చేర్పించబోతే పిల్లలు స్కూలుకు వెళ్ళమన్నారు. శంకరం ఫీజులు కట్టడని అర్థమైంది. కొంచెం దూరంలో ఉన్న ఎలిమెంటరీ స్కూల్లో కృష్ణని జాయిన్ చేసింది. పిల్లలు తండ్రి బైక్ మీద స్కూలుకు వెళుతుంటే కృష్ణ భుజానికి బ్యాగు తగిలించుకొని నడిచి స్కూలుకి వెళ్తున్నాడు. అప్పటి నుండి వాడితో పాటు తనతో పాటు తన వస్తువులు వంటగది పక్కనే ఉన్న చిన్న గదిలోకి మారిపోయాయి. తన ఇంట్లోనే తను పరాయిదానిలా బతకాల్సి వచ్చినా నిజం బయట పెట్టలేకపోయింది. పిల్లలు కూడా అవసరానికి మించి మాట్లాడడం ఎప్పుడో మానేశారు. వాడు తన ఇబ్బందిని అర్థం చేసుకున్నట్టుగా ఒక్కడే ఆడుకుంటాడు. చాలాసార్లు యోగిలా మౌనంగా ఉంటాడు. ఒక్కసారి కూడా కన్నతల్లి గురించి అడగలేదు, బెంగపడలేదు. వాడు చదువుకుంటుంటే సంతోషపడింది. భగవంతుణ్ణి ఒకటే కోరుకునేది.
తను దాచిన నిజం వల్ల వాడికి ఎలాంటి అన్యాయం జరగకూడదని. తను జీవితంలో చేసిన మొదటి మోసం, చివరి మోసం అదే. భర్త దగ్గర దాచిన అతి పెద్ద నిజం కూడా అదే. కృష్ణ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరాడు. ఆ సంతోషాన్ని పంచుకోవాలని స్వీట్స్ పట్టుకొని వస్తే అవమానించాడు శంకరం. తన మనసు విలవిల్లాడింది. ఉద్యోగం వచ్చాక వాడు హాస్టల్ రూమ్లో ఉంటానని వెళ్ళిపోయాడు. బెంగళూరులో మంచి జాబ్ వచ్చినా వదులుకున్నాడు. పిల్లలు పై చదువులంటూ విదేశాలకు ఎగిరిపోయారు. అత్తగారు చనిపోయాక మామగారిని తమ దగ్గరకు రమ్మంది. తనతో మాట్లాడని కొడుకు దగ్గర ఉండటం కంటే తన అవసరం ఉన్న చెల్లెలి దగ్గరే ఉంటానని ఊర్లోనే ఉండిపోయాడు మాధవయ్య. పిల్లలు తనని అమ్మా అని ఎప్పుడో గాని పలకరించరు. కృష్ణ అమ్మా అమ్మా అంటూ వదిలిపెట్టడు. ప్రతిరోజు కూడా ఫోన్ చేసి అమ్మా ఎలా ఉన్నావు, తిన్నావా అంటూ పలకరిస్తాడు. వారం చివరలో వచ్చి చూసి వెళతాడు. శంకరాన్ని 3వ రోజు హాస్పిటల్ నుండి డిశ్చార్జి చేశారు. అతనిప్పుడు ఓ గాజు బొమ్మని, అతన్ని చంటి బిడ్డలా చూసుకోవాలని, ఎలాంటి ఒత్తిడికి లోను కావద్దని హెచ్చరించారు డాక్టరు. మెడిసిన్ కంటిన్యూగా వాడాలని చెప్పారు. నర్సుని పెట్టుకుంటే బెటర్ అని చెబితే అవసరం లేదని, తను చూసుకోగలనని చెప్పింది శకుంతల. తను కొన్నాళ్ళు సెలవు పెడతానని చెప్పాడు కృష్ణ. శకుంతల కంగారుగా భర్త వైపు చూసింది. శంకరం మౌనంగా ఎటో చూస్తున్నాడు. ఇంటికి వెళ్ళాక ఎంత గొడవ చేస్తాడో ఈయన అనుకుందామే భయంగా. శంకరాన్ని జాగ్రత్తగా బెడ్రూంలోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు కృష్ణ. ఇద్దరి మధ్య మాటలు చేతలు లేకపోయినా ఇంట్లో అటూ ఇటూ తిరిగే మనిషి మంచం మీద నిశ్శబ్దంగా పడుకొని ఉండటం చూస్తూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది శకుంతల. శంకరంలో ఇదివరకటి విసుగు, అహం కనిపించడం లేదు. శకుంతల సేవలు కాదనడం లేదు శంకరం. కృష్ణని అవమానించడం లేదు. మనిషి నైరాస్యంలో ఉన్నట్టుగా ఉంటున్నాడు. అమ్మా, ఎందుకు నువ్వు బాధపడుతూ ఆయన్ని బాధ పెడతావు? కొద్ది రోజులు అంతే, అంతా మామూలైపోతుంది అంటున్న కృష్ణ చేతుల్లో తలవాల్చి మొదటిసారిగా ఏడ్చింది శకుంతల. శంకరంకి ఏ సమయానికి ఏమేమి చెయ్యాలో అన్నీ దగ్గరుండి చూసుకోవడంలో అలసిపోతోంది శకుంతల. ఆమెని చూస్తే బాధగా ఉంది కృష్ణకి. తను దగ్గరగా ఉంటే ఆయన ఎక్కడ ఇబ్బంది పడతాడో అన్నట్టుగా దూరంగా ఉంటూనే సమయానికి అన్నీ సమకూరుస్తున్నాడు కృష్ణ. శంకరం చాలా తక్కువ సమయంలోనే కోలుకున్నాడు. కృష్ణ సాయంతో మెల్లిగా బయట వరకు వాకింగ్కు వెళ్ళి వస్తున్నాడు. అమెరికా నుండి పిల్లలిద్దరూ ప్రతిరోజు వీడియో కాల్ చేస్తున్నారు. తండ్రి కోలుకోవడం చూసి బెటర్ అంటూ తండ్రిని పొగుడుతున్నారు. వీలు చూసుకొని వస్తామన్నారు. శంకరం అదోలా నవ్వాడు. ఆ రోజు శంకరం పుట్టినరోజు. తలస్నానం చేసి వచ్చిన శంకరానికి తను కొని తెచ్చిన కొత్త బట్టలిచ్చాడు కృష్ణ. భర్త కృష్ణని వ్యతిరేకించకపోవడం శకుంతలకు ఆశ్చర్యం, భయం కలిగించాయి. శకుంతల పాయసం చేసి అతనికి తినిపించింది. వద్దనలేదు శంకరం. ఆ సాయంత్రం శంకరం స్నేహితులు వచ్చారు. అందరి సమక్షంలో కేక్ కట్ చేయించాడు కృష్ణ. ఎవర్రా ఈ అబ్బాయి, మంచి చురుగ్గా ఉన్నాడు, స్నేహితుడు చలపతి అడిగాడు. దేవుడిచ్చిన నా కొడుకురా. కృష్ణ భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కున్నాడు శంకరం. శకుంతల భర్త వైపు చూసింది. అతని కళ్ళలో ఏదో తెలియని మెరుపుని చూసింది. ఆమె మనసులో ఏదో చిన్న అలజడి. ఆ రాత్రి ఆమె తన గదిలో బీరువా లాకర్లో దాచుకున్న కాగితం మడతను 25 ఏళ్ల తర్వాత మరోసారి విప్పింది. ప్రియమైన శంకరం బావకు నేను పార్వతిని అని గుర్తు చేయాల్సిన పరిస్థితి. పెళ్లి జరుగుతుందన్న నమ్మకంతో నువ్వు నేను చేసిన తప్పుకు ఫలితం వీడు. వీడికి మీ నాన్న పేరే పెట్టాను, మధు అని. మా అమ్మా నాన్నకి, లోకానికి వీడు నా భర్తకు పుట్టినవాడే. నేను చేసిన మోసం దేవునికి నచ్చలేదేమో. 2 ఏళ్ల క్రితం నా భర్తకి టీబీ ఉన్నట్లు తెలిసింది. చాలా డబ్బు ఖర్చు చేసినా నయం కాలేదు. ఆయన చనిపోయాడని తెలిసినా నువ్వు తొంగి చూడలేదు. అంత రాయిలా ఎలా అయిపోయావు బావా? నా కర్మానికి నన్ను వదిలేసి నువ్వు హాయిగా ఉన్నావని నేను ఏనాడు శపించలేదు. ఎందుకంటే నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ బావా. మా ఆయన చనిపోయాక కడుపు నిండా తినలేదు బావా. ఆకలి లేక కాదు, అన్నం లేక. అత్తింట్లో నన్ను విన్ని పురుగుల్లా చూసేవారు. ఆస్తి పంపకాల్లో నాకేమీ రాదన్నారు. అసలు రోగం ఉన్న మావాడికే పుట్టాడా అని అవమానించారు. నీ కొడుకుని పనివాణ్ణి చెయ్యలేక అమ్మ వాళ్ళింటికి వచ్చేశాను. నా దురదృష్టం, నాకు కూడా అలాంటి లక్షణాలే ఉన్నట్టు తెలిసింది.
నేను ప్రస్తుతం శానిటరీ హాస్పిటల్లో ఉన్నాను బావా. ఈరోజు శకుంతల ఊరు వచ్చిందని తెలిసింది. నువ్వు వచ్చి ఉంటావు. మధుని ఈ ఉత్తరాన్ని నీకు అప్పగించమని అమ్మతో చెప్పాను. బావా, నా జీవితం 3 నాళ్ల ముచ్చటగా ఆ దేవుడు ఎందుకు చేశాడో తెలీదు. మరో జన్మ అంటూ ఉంటే ఇలా జరగకూడదని కోరుకుంటాను. నీ కొడుకును పెంచుకుంటావో ఏ అనాథగానో వదిలేస్తావో నీ ఇష్టం బావా, ఇంక సెలవు. ఇట్లు పార్వతి. ఆ లెటరు శంకరానికి గాని కృష్ణకి గాని చూపించాల్సిన అవసరం రావచ్చని ఇప్పటి వరకు అరచేతిలో ఓ నిప్పు కణంలాగా దాచి ఉంచి మనస్సాక్షి గొంతు నొక్కేసింది శకుంతల. ఇప్పుడు ఆ అవసరం లేదు, ఇంకా రాకపోవచ్చు కూడా. శకుంతల ఆ లెటర్ని చిన్న చిన్న ముక్కలుగా చేసింది. 25 ఏళ్లుగా మోస్తున్న భారాన్ని చెత్తబుట్టలో వేసింది. పార్వతీ మీద ఉన్న ప్రేమ, వాడు తన కొడుకన్న ప్రేమ, తనకు పుట్టిన పిల్లలకు తండ్రిని ఎక్కడ దూరం చేస్తుందో అన్న చిన్న స్వార్థం. ప్రతి క్షణం భర్త పిల్లలు తనను అసహ్యించుకుంటున్నా భరించగలిగింది. కొడుకు హాస్పిటల్లో ఉండగా వచ్చిన మామగారు ఆణిముత్యం లాంటి కోడలి మనసు గురించి కొడుక్కి తెలియజేయాలి అన్న ఆరాటంలో కొడుకు గురించిన నిజం చెప్పాడన్న విషయం ఇంకా తెలీదు ఆమెకి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.